గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు నామంలో ఈరోజు ఈ వాగ్దాన సందేశాన్ని వీక్షిస్తున్న మీ అందరిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఆయన నామం పేరిట మీకు శుభాలు ప్రకటిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరిచి తన మహిమ రాజ్యం కొరకు మిమ్మల్ని అందరినీ వాడుకును గాక. ఎల్లప్పుడూ మీకోసం ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కోసం ప్రార్థన చేస్తున్నారని విశ్వసిస్తున్నాం. లేఖనాల్లో ఎన్నో వాగ్దానాలు మన కోసం పొందుపరచబడి ఉన్నాయి. మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు ప్రభు ద్వారా ప్రతి వాగ్దానము మన జీవితాల్లో నెరవేర్పును చూడొచ్చని లేఖనాలు ధృవీకరిస్తున్నాయి. లేఖనాల్లో ఎంతోమంది జీవితాల్లో దేవుడు వాగ్దానం చేశారు, వాగ్దానాలు నెరవేర్చారు. మన దేవుడు మారనివాడు, మాట తప్పనివాడు. గాడ్ ఈజ్ ఇమ్యూటబుల్. ఆయనలో మార్పు లేదు. మార్పు లేని ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మన ప్రేమల్లో మార్పు వస్తుంది. దినాలు గడిచే కొలది, రోజులు తిరిగే కొలది ప్రేమల్లో మార్పు వచ్చేస్తుంది. కానీ దేవుని ప్రేమలో మార్పు రాదు. ఇంకో మాటలో చెప్పాలంటే ఇంకా ఎక్కువ అవుతుంది. నీ పట్ల నా పట్ల ఆయన అమూల్యమైన తన ప్రేమను వ్యక్తపరిచే దేవుడు ఆయన. ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత ఒక వాగ్దాన సందేశాన్ని బైబిల్ నుంచి మనం వింటున్నాం. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ లేఖనాలు తెరిచి యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం. తెలుగు బైబిల్లో రెండు కలిసే ఉన్నాయి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9-10 వచనాలు. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకునినవాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నానో, నీకు తోడై ఉన్నానో, భయపడకమో, నేను నీకు దేవుణ్ణై ఉన్నాను. ఇక్కడ రాయబడిన ఈ వాగ్దానంలో నేను ఉపేక్షింపక నిన్ను ఏర్పరచుకున్నాను అనే మాట మనం గమనించాలి. నీవు నేను ఎవరి ఏర్పాటులో ఉన్నాం? దేవుని ఏర్పాటులో ఉన్నాను. చూడండి, కొంతమంది ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు వెళ్తూ ఉంటారు. సెలెక్ట్ అయిన వాళ్ళు చాలా సంతోషిస్తారు, ఆనందిస్తారు. ఒకవేళ ఎవరైనా సెలెక్ట్ కాలేదనుకోండి, ఏదైనా కారణాన్ని బట్టి, లేదా దగ్గరకు వచ్చి ఫెయిల్ అయ్యారనుకోండి, వారి బాధ వర్ణనాతీతం. అదే ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందనుకోండి, ఒక 10 ఉద్యోగాల నుంచి సెలెక్ట్ అవ్వట్లేదు అనుకోండి, తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. నన్ను ఎవరూ సెలెక్ట్ చేసుకోవట్లేదు, నన్ను ఎవరూ ఏర్పరచుకోవట్లేదు, నన్ను ఎవరు ఎంపిక చేసుకోవట్లేదు అని విపరీతమైన కృంగుదల్లోకి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. జాగ్రత్తగా గమనించండి, దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను ఎవరు ఏర్పరచుకున్నా ఏర్పరచుకోకపోయినా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఉపేక్షింపలేదట. ఆయన మనల్ని విడిచిపెట్టలేదు, ఆయన మనల్ని రిజెక్ట్ చేయలేదు, మనల్ని డిస్పైజ్ చేయలేదు. ఆయన వాస్తవానికి మన పాపాన్ని బట్టి, మన అతిక్రమ క్రియలను బట్టి, మన దౌర్భాగ్య స్థితిని బట్టి మనం ఉపేక్షింపబడాలి లేదా విడిచిపెట్టబడాలి. కానీ దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఎంపిక చాలా గొప్పది. అనేక సందర్భాల్లో మనం లేఖనాల్లో మనం చూస్తున్నాము, దేవుడు ఏదైనా ఒక అసాధారణ కార్యం చేయాలి అంటే సామాన్యమైన వ్యక్తులను దేవుడు ఎన్నుకుంటాడట. అది ఆయన యొక్క నైజము, ఆయన యొక్క స్వభావం. When God wants to do something extraordinary, He chooses ordinary things and ordinary people. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి ఆయన ఎంపిక చేసుకున్న స్త్రీ మరియా. మరి యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే ఆమె గొప్ప బ్యాక్గ్రౌండ్ కలిగిన వ్యక్తి ఏం కాదు. నాజరేతులో ఆమె యొక్క సామాన్యమైన కన్యకగా ఉంది. కానీ దేవుడు ఆమెను ఎంపిక చేసుకుని ఆమె ద్వారా ఈ లోకానికి వచ్చారు. రాజభవనాల్లో, అంతఃపురాల్లో గొప్ప గొప్పవారు చాలామంది ఉండుండొచ్చు. కానీ దేవుని ఎంపిక ఎంత గొప్పది అంటే, మరియలో ఉన్న పవిత్రత, దేవుని చిత్తం నెరవేర్చాలనే కోరిక, దేవుని చిత్తానికి తను సమర్పించుకోవాలనే ఆసక్తి, ఉత్సుకత ఆమెను ఖచ్చితంగా ఉన్నతమైన స్థలంలో నిలబెట్టింది అనడానికి నేను సంతోషిస్తున్నాను. నీ చిత్తము చొప్పున జరుగును గాక. నువ్వు గర్భవతి అయ్యే కుమారుని కంటావు, ఆయన సర్వోన్నతుని కుమారుడు అనబడతాడని గబ్రియేలు ద్వారా ఒక మాట తెలియపరచబడినప్పుడు ఆమె దేవుని చిత్తానికి తలొగ్గింది. అది ఎంత కష్టమో మనందరికీ తెలిసిన పనే. అవమానం ఎదుర్కోవాల్సిన పరిస్థితులు రావచ్చు, నిందలు ఆమె మీద పడే పరిస్థితులు ఉన్నాయి. కానీ వాటన్నిటిని లెక్క చేయలేదు. ప్రభువు చెప్పారు, ఆయన కోసం జీవించాలి, ఆయన కోసం ముందుకు వెళ్ళాలి. దేవుడు అలాంటి తెగింపు ఉన్న మరియను ఎన్నుకొని తన ద్వారా అసాధారణ కార్యాలు ప్రభు జరిగించారు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడిని ఏర్పాటు చేసుకున్నారు. నీ కుటుంబంలో బహుశా నువ్వు ఒక్కడవే ప్రభువును అంగీకరించావా? నీ కుటుంబంలో నువ్వు ఒక్కదానివే యేసు ప్రభువుని తెలుసుకున్నావా? ఇంకా నీ కులం, నీ మతంలో ఉన్నవారు ఇంకా ప్రభువుని తెలుసుకోలేదా? నేను ఒంటరివాడినే, నేను ఒంటరిదాన్నే, వాళ్ళందరూ ఒకటే అయిపోయి నన్ను వేధిస్తున్నారు, వాళ్ళందరూ ఒకటే అయిపోయి నన్ను బలహీనపరుస్తున్నారని నువ్వు ఎప్పుడు బాధపడద్దు. దేవుడు ఒక వెలుగుగా నిన్ను అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. నీ ద్వారా ఆయన సువాసన వెదజల్లబడాలని, ఆయన జ్ఞానం ప్రకటించబడాలని, సువార్త వ్యాప్తి చేయబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. You are the salt of your family and you are the light for your people. నీ ప్రజలకు నువ్వు వెలుగుగా నియమించబడ్డావు.
నీ కుటుంబానికి నువ్వు ఒక ఉప్పుగా దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు కూడా కృంగిపోవద్దు. నేను ఒంటరిదాన్ని ఎప్పుడు బాధపడొద్దు. అనేక సందర్భాల్లో దేవుడు అలాంటి స్థితిలో ఉన్న వారిని వాడుకొని అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ప్రభు చేశారు. నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. ఐ హ్యావ్ చోజన్ యూ అండ్ యు ఆర్ మైన్. యెషయా 43:1 అదే మాట ఉంటుంది. నేను నిన్ను విమోచించాను, నీవు నా సొత్తు, నీవు నాకు చెందిన దానివి, నువ్వు నాకు చెందిన వాడవని ప్రభు మాట్లాడుతున్నాడు. నీకు వస్తున్న కష్టాలను బట్టి, నీకు వస్తున్న అవమానాలను బట్టి, నీ జీవితంలో ఎదురవుతున్న నిందలను బట్టి, నీ కుటుంబ జీవితంలో వస్తున్న సవాళ్లను బట్టి ఎవరో నిన్ను చెదరించుకున్నారనో లేదా వద్దన్నారనో కాదన్నారనో నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. రోజుల తరబడి భోజనాలు మానేసి నిద్ర మానేసి నీ ఆరోగ్యం నువ్వు పాడు చేసుకోవద్దు. ప్రభువుని ఏర్పాటు చేసుకున్నాడనే విషయం గుర్తించు. ఆయన కోసం జీవించు. ఆయన నీకు తోడై ఉన్నాడు, నిన్ను బలపరిచేవాడు ఆయన, నీ ప్రతి పరిస్థితులను విడుదల చేసేవాడు ఆయన కనుక ఆయన వైపు చూడు. ఈరోజు దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నాను, ప్రభువు మీ జీవితంలో అసాధారణ కార్యాలు జరిగించడానికి సామర్థ్యం కలిగిన వాడు ఆయన, సిద్ధ మనస్సు కలిగిన వాడు. నువ్వు ఆయనకి నీ చేయిస్తే, ఆయన కోసం నువ్వు జీవించాలని ఆశపడితే, ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడు నువ్వు గట్టిగా పట్టుకోగలిగితే దేవుడు నిన్ను హెచ్చించే విధానాన్ని చూసి అనేక మంది దేవుడిని మహింపరచబోతున్నారు, ఘనపరచబోతున్నారు. నమ్ముదామా ఈ వాగ్దాన సత్యాన్ని? ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి, ప్రభు వైపు చూడండి. గొప్ప కార్యాలు మీ జీవితంలో జరుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడని మా ప్రభువా, గొప్ప దేవ, మా కోసం సెలవులో ప్రాణం పెట్టి 3వ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నానని మా జీవితాల్లో నీకున్న కృపను వ్యక్తపరిచినందుకు నీకు స్తోత్రాలు. ప్రభువా, లోకంలో ఎవ్వరూ మమ్మల్ని ఏర్పాటు చేసుకోకపోయినా, అందరూ మమ్మల్ని చేదరించుకున్నా, నువ్వు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు. మా పట్ల నీకున్న ఉద్దేశాలను బట్టి నీకు స్తోత్రాలు. మా ప్రియులు ఎవరైతే అనారోగ్యాలుతున్నారో స్వస్థతనివ్వండి, కృంగుదల ఉన్నవారు లేవనెత్తండి. నీ మహిమ రాజ్యం కొరకు ప్రతి ఒక్కరిని మీరు వాడుకోనండి. ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు క్రీస్తు వారి దివ్య సముఖంలో ఈ మా మనవులు సమర్పించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉజ్జీవం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2తో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.